భూమి క్రింద నేలయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను అతని దాసినైను అతని ఎద్దునైనను అతని గాడిదనైను నీ పొరుగువాని తగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకోనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. కూర్చుందామండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ప్రకటన గ్రంథం ఒకసారి అండి, జస్ట్ 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. 22:17. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దేవుని స్తోత్రం చెప్దామండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారంట. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. 2వ రాకడికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఏం చేయాలి? రండి అని. ఆత్మ పెండ్లి కుమార్తె. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు. ఏమండి? పరిశుద్ధాత్ముడు. అలాగే పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం, సిద్ధపడిపోయినటువంటి వాళ్ళు కదా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చారండి భూమి మీదకి? యేసుప్రభు వారు మరి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ దినాన, మరి ఆయన మరణించి తిరిగి లేచి 40వ దినాన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 50వ దినాన ఆయన రావడం జరిగింది. ఏమండి? అది 30వ సంవత్సరం. ఏమండి? 33వ సంవత్సరం, 34వ సంవత్సరం అవ్వకముందే 33.5 సంవత్సరాలకి జస్ట్ ఒక 50 రోజులు అంటే 2 నెలలు. ఏమండి? అంటే 33 సంవత్సరాలు 8 నెలలు. ఆ టైంలో పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఆయన వచ్చి ఆయన చేసే పని ఏంటండి? పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? పరిశుద్ధాత్ముడు అంటే అందరికీ ఆయనంటండి లోకము చూడదు, ఆయన్ను ఎరగదు, ఆయనను పొందనేరదు. ఏంటంటండి పరిశుద్ధాత్ముడు అంటే? ఎవరికి తెలుసు? మీకు తెలుసా పరిశుద్ధాత్ముడు? ఏమండి? మీకు తెలుసా? అలా చూస్తున్నారంటే తెలీదా? మీలో ఉండి పరిశుద్ధంగా జీవించాలని అనుక్షణం కూడా తెల్లవారుజామున చక్కగా లేపుతూ ఉన్నవాళ్ళు,
ఏమండి అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు అని చెప్పి ప్రతి విషయంలో కూడా నిన్ను ఓదార్చేవాడు. ఏమండి ఎవరైనా మనల్ని బాధపరిచినప్పుడు ఓదార్పు దాని అంతటా అదే వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఆయన దగ్గరుండి ఒక చంటి పిల్లని ఓదార్చినట్టు ఓదార్స్తూ ఉన్నవారు. నీకు కనబడట్లేదు, కానీ నీకు తెలుసు ఆయన ఉన్నారని. ఆయనే పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఎవరైనా సరే నీకు విరోధంగా మాట్లాడినప్పుడు మరి నువ్వు సహించుకో, ఓర్చుకో, నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన నీకేం చేస్తున్నారు? ధైర్యాన్ని ఇస్తున్నారు. అందుకే నువ్వు నిలబడగలుగుతున్నావు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయనే పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మను మనం దుఃఖపరచకూడదు అని ఉంది దేవుని వాక్యం. దుఃఖపరచడం అంటే ఎలా అండి? ఎలా దుఃఖపరుస్తాం ఆయన్ని? ఏమండి తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టాము అంటే అర్థం ఏంటి? వాళ్ళు అనుకున్నటువంటి విధంగా మనం లేకపోతే, ఏమండి ఇన్ని డబ్బులు పోసి చదివించారనుకోండి, వాళ్ళు సరదాగా గడిపేశారనుకోండి, ఎవరి జీవితం పోద్ది? పిల్లల జీవితమే పోద్ది. అయినప్పటికీ బాధపడేవాళ్ళు ఎక్కువ బాధపడేది వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులే బాధపడతారు. వాళ్ళు హయ్యెస్ట్గా ఎడితే వాళ్ళని చూసినా చూడకపోయినా సరే తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు కదా. కాబట్టి ఏంటంటే మనం ఆయన్ని దుఃఖపరచడం అనేటువంటిది ఏంటి అంటే ఆయన మాట వినకపోతే, దేవుని వాక్యానుసారంగా మనం జీవించకపోతే. దేవుని వాక్యం అంటే ఏంటి అంటే ఆయన యొక్క స్వభావం. దేవుని స్తోత్రం చెప్దాం. మరి శత్రువులు ప్రేమించడం అనేటువంటిది ఆజ్ఞ అనుకుందాం, కానీ అది ఎవరిది? ఆయన స్వభావం. ఏమండి ఎదటి వారికి హెల్ప్ చేసేది అది ఆజ్ఞ, కానీ అది ఎవరి స్వభావం? యేసు ప్రభు యొక్క స్వభావం. మనం రోజు రోజుకి ఆయన నేర్చుకుంటున్నామంట. ఇంతవరకు మరి పౌలు గారు అంటారు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరునైన నన్ను, ఏమండి పాపులలో ప్రధాన పాపినైన నన్ను కరుణించాడు. ఆయన చెప్పిన మాట ఏంటి అంటే అందరికంటే కూడా మరి మతనిష్ట కలిగినటువంటి వాడు, యూదా మత నిష్టగా బ్రతికేవాడు, దేవుని కోసం రగులుతూ ఉండేవాడు. తీరా చూస్తే ఏం చేశాడంటండి? దేవుని కోసం అందరినీ చంపేయాలనుకున్నాడంట. దేవుడు కాకుండా వీళ్ళు యేసు అని చెప్తున్నారు కాబట్టి యేసు అనేటువంటి ఈ నామాన్ని వీళ్ళు ప్రకటించకుండా ఉండాలి, యెహోవా మాత్రమే దేవుడు అనుకుని ఏం చేశాడంటే అందరిని చంపడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసుప్రభు వారు దర్శనమిచ్చి మాట్లాడిన తర్వాత, అప్పుడు అతని మనోనేత్రాలు తెరిచిన తర్వాత, అతనికి కనులుకున్నటువంటి పొరలు రాలిపోయిన తర్వాత అతను చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను, ఏమండి తర్వాత తను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడుచున్నాను, ఏవేవి నాకు లాభకరమైనవో అవన్నీ కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాను, ఏవేవి నాకు లాభకరమో అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఏంటంటండి? పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు, కానీ ఈ లోకం అంతా వదిలిపెట్టేసి, ఏమండి యేసు ప్రభువు కోసం కష్టాలు, శ్రమలు ఎప్పుడు చూసినా, ఏమండి ఒకటి తక్కువ 39 కొరడా దెబ్బలు, ఏమండి ముమ్మారు తిన్నాడంటండి. 5 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు, ఏమండి రాళ్లతో కొట్టబడ్డాడు, ముమ్మారు రాళ్లతో కొట్టబడ్డాడు. ఆ తర్వాత ఉపవాసాలతో, జాగరణలతో, వస్త్రహీనతతో ఎంతో ఇంత వాక్యాలన్నీ వ్రాసిన అతను యేసు ప్రభు ఎలా అయితే మనకి ఆజ్ఞలు ఇచ్చారో అదంతా పరిశుద్ధాత్మతో ఎక్కువ వ్రాసింది ఎవరు? పౌలు గారే. అంత వ్రాసినటువంటి ఆయన, నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనం పాత జీవితానికి ఇప్పుడు జీవించే జీవితానికి ఏమైనా మార్పు ఉందా? అండి మార్పు ఉందా? అలాగే ఉన్నామా? మారేవండి అని ఎదటి వాళ్ళు చెప్పడం కాదు, నీకు నువ్వు కూడా చెప్పగలగాలి. అవునా కదా? పౌలు గారు చెప్పారు. వాళ్ళే చెప్పుకుంటారులేండి అంటే మనకి ఎలా తెలుసునండి ఈ రోజున? ఏమండి అంతేనా కదా? నేను పూర్వం ఇలా ఉండేదాన్ని, ఏమండి ఇప్పుడైతే ఇలా మారాను, ప్రతి విషయంలో కూడా ఇలా మారగలిగాను అని చెప్పడం అనమాట అండి. అప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన దుఃఖపరచడం అంటే ఏంటి? మాట్లాడుకు, నువ్వు వాళ్ళతో సమానం కాదు, నువ్వు మాట్లాడుకంటే తర్వాత సంగతి, నేను క్రైస్తవుని అయితే తర్వాత సంగతి కానీ అని చెప్పి మాట్లాడామనుకోండి, అప్పుడు ఎవరు దుఃఖపడతారంట? ఆయనే దుఃఖపడతారు. ఏమండి ఒక విషయం ఏంటంటే, కన్న తల్లిదండ్రులకి పిల్లలకి ఎప్పుడు తప్పుద్దండి. ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా తప్పుద్దా? పరిశుద్ధాత్ముడికి మనకి ఎప్పుడు తప్పదు. ఏమండి అర్థమవుతుందండి?
పరిశుద్ధాత్ముడు నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలనుకోవడానికి కుదరదు. ఆయన ఏడుస్తాడంట నీలో ఉండి. ఏమండి, అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? మీరు ఏదైనా పొరపాటు చేస్తే, మీరు తప్పు చేస్తే, అయ్యో ఇంత ఇంత ఎదిగావు, ఎందుకు కొంచెం ఓపిక పడితే బాగుండు కదా. ఏమండి, అవునా కదా? మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. కాబట్టి ఆయన వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, కనీసం మరి ఈ 26 అంటే 33 సంవత్సరాలు, సపోజ్ అంటే ఇంకా 6-7 సంవత్సరాలు తీసేస్తే 2030 సంవత్సరాలు అన్నట్టు అవుద్ది. ఏమండి, 2000 సంవత్సరాలు అనుకుందాం సపోజ్. ఆయన అప్పటి నుంచి కూడా అందరితో వేదన పడతా, కష్టపడతా, ఏమండి భూమి మీదే ఉంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా మహోన్నతమైన స్థలాల్లో పరలోకంలో ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారంట? భూమి మీద నీలో నాలో ఉంటా ఉన్నారు. ఆయన్ని మనం దుఃఖపరుస్తూ ఉంటే బాగుంటుందండి. ఏమండి, మనందరినీ కూడా మరి యేసు ప్రభులాగా తయారు చేసి, యేసు పెళ్లి కుమారుడు యేసు ప్రభు మనల్ని కూడా ఎలా తయారు చేయాలంటే పెళ్లి కూతురిగా తయారు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని ఆయనకి అప్పగింపబడిన బాధ్యత. ఏమండి, పెళ్లి కూతురుగా అంటే యేసు ప్రభువుకు తగినటువంటి పెళ్లి కూతురుగా అంటే ఒక శారీ తీసుకొచ్చి కట్టేసి, బంగారాలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి తగిలించేసి, ఏమండి అన్నీ అలంకరించేయడం అంటే కాదు. ఇప్పుడు బంగారాలు మనకు కావాలి. యేసు ప్రభువుకి తగినటువంటి పెళ్లి కుమార్తెగా బంగారాలు మనకు కావాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయండి? ఎలా వస్తాయి తెలుసా? బంగారాలంటే, వజ్రాలంటే తెలుసా? వైడూర్యాలు అంటే తెలుసా? ఏమండి, ఆ వస్త్రాలంటే తెలుసా? పెళ్లి కుమార్తె వస్త్రాలు. ఏమండి, మనం పడేటువంటి హింసలు, నిందలు, ఏమండి అవమానాలు, ఇవన్నీ కూడా నీకు పెండ్లి వస్త్రాలు, పెండ్లి అలంకరణ. దేవుని స్తోత్రం చెప్దాం. ఇవన్నీ కూడా ఈ రోజున నువ్వు సహించుకుంటే, ఓర్చుకుంటే, ఎంతమంది ఎన్ని కష్టాలు అనుభవించారో చెప్పలేం. వాళ్ళందరూ కూడా హయ్యెస్ట్గా దేవుని సన్నిధిలో నిలబడతారు. వజ్రాలతో నిలబడతారు వాళ్ళు. అర్థమవుతుందండి? మనం ఏమి దేవుని కోసం చిన్నగా చెప్పలేము అనుకోండి. ఎవరన్నా చిన్న మాట అంటే, ఏమండి వాళ్ళకంటే ఎక్కువగా ఉన్నాం అనుకోండి, దేనికి పనికిరామండి. ఆయన ఎదుట, ఆయనకి మనకి అసలు ఆయన ఎదుట నిలబడటానికి కుదరదు. పెండ్లి కుమార్తె, ముడత మచ్చ కళంకం లేనటువంటి ప్రియురాలి సంఘంగా ఉండడం కోసం ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడంటండి. ముడత అంటే చిన్న ముడత కూడా కనబడకూడదు, మచ్చ కూడా కనబడకూడదు, చిన్ని కళంకం కూడా ఉండకూడదు. ఏమండి, అంత పర్ఫెక్ట్గా మనం తయారవ్వాలంటండి. అర్థమవుతుందండి? పెళ్లి కుమార్తె రెడీ అయిపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా రండి అంటున్నారు. మనకి ఇప్పుడు రేపొద్దునే దేవుని రాకడ. ఏమండి, ఎంతమందికి ఇష్టం అండి? దేవుని స్తోత్రం చెప్దాం. మాకు పెందల కాడ వచ్చేస్తే వెళ్ళిపోతామండి దేవుని రాజ్యం. ఏమండి, సంతోషం ఉందా? వెళ్ళిపోతారా మరి దేవుని రాజ్యం? విడవబడటం బహు ఘోరమని ఉంది దేవుని వాక్యం. ఆ తర్వాత మరణం వెతికితే మరణం దొరకదంటండి. మరణం ఏమైపోద్ది? ఇక్కడ భూమి మీద మహావేదనలు ఉన్నాయి. పరలోక రాజ్యంలో మనం మధ్యాకాశంలో 7 ఏండ్ల పెండ్లి విందు జరుగుతూ ఉంటుంది. అక్కడ పెళ్లి విందేమో కానీ ఇక్కడ ఏం జరుగుద్దంట? 7 ఏండ్ల మహాశ్రమలు ఉంటాయి. అప్పుడు మరణం వెతికితే మరణం కూడా దొరకదు. విడవబడడం బహుఘోరం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతో టైం లేదండి. అన్ని రాకడ సూచనలన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ఏమండి అన్నీ వస్తూనే రావట్లేదా? జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. మోసగాళ్ళు మసలేటువంటి రోజు అంటే, ఏమండి బియ్యం తీసుకొచ్చి అమ్మారనుకోండి, వెళ్ళిన తర్వాత చూపించిన బియ్యం ఒకటి, ఇచ్చిన బియ్యం ఒకటి ఉంటాయి. అవునా కదా? ఏమండి, అడుగు పెట్టాలి బయట అంటే అసలు భయంగానే ఉంది. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఎలా మారారు అంటే, కష్టపడి పని చేద్దామని లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎలా మారిపోయారు? మోసం చేసి సంపాదించడం కోసమే. ఎంత భయంకరమైనయో. జాగ్రత్త అండి. మీరు ఈ ఫోను ఆఫీషియల్గానే ఉంటారు. ఈ ఫోను ఏమండి ఇది వీడియో ఆన్ అయిపోయింది, ఒకసారి ఇది ఆఫ్ చేయండి అనేసి మన చేతికి ఇస్తారంటండి. ఇలా ఇచ్చే లోపల, ఇలా పట్టుకునే లోపల మన వేలు ముద్ర దాని మీద పడద్దంట, మన ఫోటో జస్ట్ స్కాన్ చేసేస్తుందంట, అంతే మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి అంట. ఏమండి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో. అప్పటికే మీరు అప్పుల్లో ఉండిపోతారు. ఏంటంటండి, నేను ఎవరి దగ్గర అప్పు చేయనన్నా కుదరదు. ఎలా చేస్తావంటే, ఇదిగో నీ వేలు ముద్ర ఉంది, నీ ఫోటో ఉంది, నువ్వు మాట్లాడింది కూడా ఉంది, మన మాట కూడా క్రియేట్ చేసేసి చాలా భయంకరమైనటువంటి రోజులుగా ఉన్నాయి. అసలు బయటికి అడుగు పెట్టడానికి కూడా తెలియనటువంటి రోజులుగా మారిపోయినాయి. ఏమండి, హాస్పిటల్కి వెళితే ఎలా ఉంటున్నారు? ట్రీట్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారండి. చనిపోయిన శవాలకు కూడా ట్రీట్మెంట్ చేసి
డబ్బులు దొబ్బేసేవాళ్ళు లేరా? ఏవండి? కష్టపడి పంట పండిస్తే ఏవండి? పంటలకి సరైన రేట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినప్పటికీ కూడా మోసాలు. ఏవండి? ప్రతీదీ కూడా ఎలా ఉన్నాయి? చాలా కష్టం. పాలు తీసుకుంటున్నారు చిన్న పిల్లలకి పాలు పట్టిస్తే మంచిదని. ఏం పాలంట? కల్తీ పాలంటండి. ఏవండి? మీరేది తిన్నారు అంటే, ఏది చేశారు అంటే ఎలా ఉంది ఇప్పుడు? పల్లెటూరులో పెద్ద సెల లేనోళ్ళకి ఏం తెలవదు. ఏవండి? ఆళ్ళకేమి అర్థం కాదు ఇయన్నీ గూడా. అందరూ చెప్తా ఉంటే మనకి అర్థమవుతుంది. కాబట్టి అంతా కూడా ఎలా ఉంది? భయంకరమైన మోసంలో ఉంది. చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కానీ ఈ టైంలో మనం సిద్ధంగా ఉన్నామా? మరి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. వినివాడు కూడా ఏమని చెప్పాలంట? ప్రభువైన యేసు మీరు త్వరగా రండి అని చెప్పాలంటండి. ఆయన కోసం మరి సిద్ధపడి ఉన్నామా? ఏవండి? యేసు ప్రభువారు మన కోసం ఎంతో బాధను అనుభవించారు. ఏవండి? ఆ టైంలో మాత్రం ఏడ్చి ఏవండి? ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే ఉంటే మనలో పరివర్తన రాదు. ఎప్పుడైనా సరే మరి పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభువుని క్షమించమని అడిగితే దేవుడు మనల్ని నిలబెడతారు. ఏ పాపంలో పడకుండా మనల్ని నిలబెడతారు. మనం ఈ యొక్క జీవితాన్ని జయించడానికి శక్తినిస్తారనమాట అండి. మరి నిజంగా మరి ఒకసారి మత్తయి సువార్త 24 అధ్యాయము 26 అధ్యాయము 36 నుంచి చదువుదామండి. 26 ఆ! అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి హ్మ్. 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 చూడండి యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆయన చెప్తున్నారు, గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి అంటే అప్పుడు మంగళవారం సాయంత్రం అండి లెక్క. మరి పస్కా తీసుకున్నారు. ఏవండి? పస్కా తీసుకొని వాళ్ళేం చేశారంటే కీర్తన పడి ఒలీవల కొండకు వెళ్ళిపోతారు. అప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తారంటే గెత్సేమనే అనబడినటువంటి చోటికి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వస్తాను. మీరందరూ ఇక్కడ కూర్చోండి అని చెప్పి మరి ఎవరిని? పేతురు గారిని, అలాగే జెబెదయి ఇద్దరు కుమారుల్ని వెంటబెట్టుకొని అంటే యేసు ప్రభువారికి బాగా అస్తమానం కూడా మరి ప్రార్థనకి సహకారులుగా ఉంటారు. తనకిష్టమైన వారని కూడా వ్రాయబడి ఉంది. వాళ్ళు ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపేవారు. సరే వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేయడానికి మరి ముగ్గురిని తీసుకొని ఆయన వెళ్ళారు. వెళ్ళి ఇక్కడ చూడండి చదవమ్మా. హ్మ్. వాళ్ళిద్దరితో వాళ్ళ ముగ్గురితో చెప్తున్నటువంటి మాట యేసు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంట? మరణమగునంతగా ఏంటంటండి? నా ప్రాణం ఎలా ఉందంటే బహు దుఃఖంలో ఉంది. ఇంకా కొంచెం సేపటికి శిలువ మరణం, శిలువ యాగం. ఆ రాత్రంతా ఏం చేస్తారో ఆయనకి తెలుసు. ఏవండీ? ఎవరెవరొచ్చి ఏం చేస్తారో అన్నీ తెలుసు. ఆయన శిష్యులు ఏం చేస్తారో తెలుసు. ఏవండీ? ఆయన తీసుకెళ్ళిన తర్వాత రాత్రంతా కూడా వాళ్ళిష్టం వచ్చినట్టు ఆడుకుంటారని తెలుసు. తెల్లారి మొత్తం యెరూషలేము పురవీధులని తిప్పుతారని తెలుసు. ఆ తరువాత ఏవండీ? సిలువకు తీసుకెళ్తారని అన్నీ తెలుసు. కానీ ఇక్కడ యేసుప్రభువారు అప్పటికే ఎప్పుడు? స్టార్టింగ్‌లోనే ఆయన వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంట? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. ఏంటంట? కొంచెం కష్టంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తదండి మనసు? మీరు కూడా ఉండండి అనిపిస్తది కదా! ఇప్పుడు బాగా మనకి ఏదైనా బాధ గాని, నొప్పి గాని వస్తుందనుకోండి, ఏవండీ? ఆళ్ళు నిద్రపోతున్నారనుకోండి, హాయిగా దుప్పటి కప్పుకొని ఎలా ఉంటదండి? బాధ అనిపిస్తది కదా! అందరూ అంత డీప్‌గా ఆయన మీద ఆనుకోలేరు కానీ, ఆ ముగ్గురిని తీసుకువెళ్ళి ఆళ్ళతో చెప్తున్నారు. ఏమని? నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. అప్పుడే పస్కా తీసుకున్నారు జస్ట్. ఏవండీ? బయలుదేరొచ్చారు. మీరు కూర్చోండి ఇక్కడ. మెలకువగా ఉండండి. మెలకువగా ఉండమని ఆయన చెప్తున్నారు. ఆ! హ్మ్. 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 హ్మ్.
చూడండి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి ఏంటంటండి, పరలోకంలో ఉన్నటువంటి దేవునికి, తండ్రికి ఆయన వేదన పడిపోతా ఉన్నారు. అప్పటికే కష్టం అయిపోతా ఉంది. పాపమంతా ఇప్పుడు ఏంటంట, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తే వాళ్ళ పాపమంతా కూడా ఏమండి గప్పున తెలియకుండా ఇలా చేసి ప్రార్థన చేస్తాం కదా. చేసి ప్రార్థన చేస్తే ఏంటో తెలుసా, వాళ్ళ పాపాలు మనకు వచ్చేస్తాయి. వాళ్ళకి రోగాలు ఉన్నాయి, మనకి వచ్చేస్తాయి. ఒకవేళ మన పవర్ తగ్గింది అనుకోండి, సేమ్ వచ్చేస్తాయి. యేసు ప్రభువారు వాళ్ళ కోసం బాధతో ప్రార్థన చేస్తే వాళ్ళ పాపాలన్నీ ఏమైపోతాయి అంట, ఆయనకు వచ్చేస్తాయి. యేసు ప్రభువారు ఇప్పుడు ఎంతో వేదనతో, ఇప్పుడు ఆయన ఎందుకు ఏడ్చారని చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అదేంటి అంటే, పాపమంతా, సర్వలోక పాపమంతా ఏమైపోతుంది, ఆయన మీదకి వచ్చేస్తుంది. అందరి పాపాలు కూడా ఆయన మీదకి వచ్చేస్తాయి. ఈ గడియ ఎంతో చాలా విలువైన గడియ. ఆ టైంలో ఆయన ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. చెయ్యాలి ఈ ప్రార్థన, ఆయన వచ్చిందే అందుకోసం వచ్చారు. కానీ ఒక ప్రక్కన దేవునికి పాపానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు. సంబంధం ఉందండి? ఆయన ఏమాత్రం కూడా ఆ పాపాన్ని అసలు మనమే, మన దేవునికి మనకి పాపాలు అడ్డుగోడగా నిలిచినాయి, ఆయన ముఖాన్ని మరుగు చేసినాయి అంటాడు. ఏమండి, అసలు మనం దేవుణ్ణి ఎందుకు చూడలేమంటే, మనం పాపం నిమిత్తమే మనం సరిపోం ఆయన చూడడానికి. అలాంటి పరిశుద్ధుడు ఏమండి ఈ రోజున పాపాన్ని మీద వేసుకోవాలంటే చాలా బాధ. చిన్నగా ఒక ఇంజక్షన్ చేస్తేనే, అవునా, అందరికీ ఇంజక్షన్లు అంటే బాగానే అలవాటు ఉంటుంది. మాకు అసలు అలవాట్లు లేవు. నేను కనీసం 15 సంవత్సరాలు అవుతుంది. కరోనా టెస్ట్లకి చేశారు చూసారా, అవి ఒక్కటే మధ్యలో జరిగినాయి. ఈ మధ్యలో ఇంజక్షన్ అంటే తెలియదు నాకు. మొన్న జస్ట్ టీటీ ఒకటి ఇంజక్షన్ చేస్తానంటే, ఏమండి అది తీయగానే నాకు నిజంగా ఏంటో కొంచెం కంగారు అనిపించింది. ఎప్పుడు తెలియదు నాకు. ఏమండి అందరినీ చూస్తూ ఉంటాం కానీ టీటీ ఇంజక్షన్ చేయడానికి అది ఎక్కిస్తూ ఉంటే అబ్బో అనిపిస్తుంది. నిజంగా మా ఫ్రెండ్ పెట్టాడండి, నేను స్టేటస్లో పెట్టాను, కావాలంటే ప్రార్థన అయిపోయాక చూడండి. అదేంటి అంటే అసలు భయంకరమైనటువంటి చిత్రవద. ఏమండి ఆ నేలంతా ఎలా ఉందంటే, ఇదిగో ఆ డిజైన్ వర్క్లా ఉంది, మొత్తం రక్తమయమైపోయింది. అక్కడ ఆయన్ని కొట్టినటువంటి కొరడా అక్కడ ఉంది. అక్కడ ఉన్నటువంటి వస్త్రం, ఆయనకి తొడిగిన వస్త్రం కూడా దానికి చుట్టేసి ఉంది. మొత్తం ఇంకా భూలోకంలో ఎవరు పడలేదు అంత బాధ. అది చూసినప్పుడల్లా మనసు నలిగిపోయినట్టు అయిపోతుంది. ఎంతో వేదన అనుభవించాడు ఆయన. ఇంకా ఒక విషయం చెప్పాలి అంటే, మరి ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ తీసినటువంటి అతను, ఆ హీరో ఏమండి, మరి అట్ట ఫిట్టింగ్ అంట కదా, శరీరానికి అట్ట ఫిట్ చేస్తారనమాట అండి వాళ్ళు. ఈ కొరడాతో జస్ట్ ఇలా కొట్టినప్పుడు వీళ్ళు యాక్ట్ చేసేటప్పుడు ఎలా అండి, అబ్బా అన్నప్పుడు సూపర్గా వచ్చింది ఆ సీన్. సూపర్ అంటా ఉంటే నిజంగా గట్టిగా కొట్టినప్పుడు అది మరి ఆ అట్ట ఫిట్టింగ్ని లోపలికి వెళ్ళి గట్టిగా లాగడం జరిగింది శరీరాన్ని. ఒకే ఒక కొంకి కెవ్వు మనకి కేకేస్తే వీళ్ళందరూ సూపర్ అన్నారు, ఇలా పడిపోతూ ఉన్నాడు. అప్పుడు అతను స్పృహ తప్పి పడిపోయిన పరిస్థితిలో హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ బెడ్ మీద ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, యేసు ప్రభు మన కోసం ఎంత భరించాడా? ఏంటంట, యేసు ప్రభు మన కోసం ఎంత భరించాడంటే, చెప్పిన సినిమా తీసిన ఆయన అన్నారంట, లేదు 100 భరిస్తే మనం 40%, 40% మాత్రమే తీస్తున్నాం మనం. ఎంతంటండి, మనం చూసిందంతా ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్లో రక్తసిక్తం అయిపోయినటువంటి యేసు ప్రభుగా చూసేది 40% అంటండి. ఇంకంతకంటే తీయడం మన వల్ల కాదు అని అర్థం అవుతుందండి. ఇదంతా కూడా మనం చేసినటువంటి అపరాధాలు, పాపాలు. ఏమండి, ఒక చిన్న విషయం చెప్తా, మీకు అర్థమవుతుంది. ఆదాము హవ్వలతో ఈ తోట చెట్ల ఫలాలన్నీ మీరు తినొచ్చు. మధ్యలో ఒక చెట్టు ఉంది, ఏమండి, మంచి చెడ్ల తెలివినిచ్చేటువంటి వృక్షం. ఆ ఫలాలు మీరు తినకూడదు, అది తినుమున నిత్యముగా చచ్చిపోతారు అని చెప్పాడు. ఏమండి, ఆ దినాన మరి ఆ మాటను వాళ్ళు మనసులో అయితే పెట్టుకొని కొన్ని రోజులు ఉన్నారు. సాతాను యుక్తి వలన ఆ పళ్ళు కోసుకొని తినడం మరి వాళ్ళు
చచ్చిపోవడం అంటే ఆత్మీయంగా చనిపోవడం మనకు తెలుసండి కదా. ఆ ఒక్క పాపానికి ఈ భూలోకం అంతా కూడా సైతాన్ గారి చేతిలోకి వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందండి? ఎంత పాపానికి? ఆ పండు తినొద్దు అంటే తింటే, ఏమండి, పండు తినొద్దు అంటే తిన్నారు. దాని నిమిత్తం ఈ చట్టం, ఈ భూలోకం అంతా కూడా వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఈ లోక అధికారి అని వాడికి పట్టా వచ్చేసింది. అర్థమవుతుందండి? నువ్వు నేను ఎన్ని పాపాలు చేస్తామండి, ఎన్ని మాటలు, నోటి మాటలు మాట్లాడతాం, ఎంతమందికి ఎన్ని చేస్తాం. మనం ఏదో నీతిమంతులు అన్నట్టు, మేమేమో గొప్పవాళ్ళం అన్నట్టు ఎన్నో ఉంటుంది మనిషికి కదా. నువ్వు చేసిన తప్పుని ఎత్తి చూపిస్తే ఊరుకోగలవా? ఏమండి? మరి లేని దాన్ని చెప్తే అన్నీ లేని కదా యేసుప్రభుకి. వారు ఎన్ని నిందలు మోపుచున్నారో చూడు అంటాడు. ఒక్కటి కూడా ఆయన చేయలే. ఆయన నోట ఏ కపటము లేదు, ఏ అబద్ధం కూడా లేదు. ఒక్క చిన్న పాయింట్ కూడా లేకుండా అంత వేదన పడవలసిన పరిస్థితి ఏంటి అంటే అది నీ నా పాపాలే. ఎంతో వేదన అనుభవించాడు. ప్రతిరోజు ఆదాము హవ్వలు తప్పు చేశారు. ఒక్కరోజే ఒక్క తప్పే అయిందేమో, కానీ మనం చేసే తప్పులకి ప్రతిరోజు ఆయన గాయాలు రేపుతానే ఉన్నామంటండి. ఎంతో వేదన ఇప్పటికి కూడా నీ కోసం విజ్ఞాపం చేస్తూనే ఉన్నాడంట ఆయన. కాబట్టి ఇక్కడ నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది. చదువునాను కొంచెం. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఏంటంటండి, యేసుప్రభు వారు ఎప్పుడు కూడా వాక్యపు చట్టాన్ని మీరలేదు. ఇప్పుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎలా అయితే వచ్చారో అలా చేయడానికి ఇష్టపడ్డారు. ఏది కూడా తగ్గించమనలా, ఏది కూడా ఏమండి వద్దు అని చెప్పలేదు, చేయలేనని చెప్పలేదు. కానీ ఇక్కడ ఏమండి వాళ్ళని ప్రార్థన చేసి మెలకుగా ఉండండి, ప్రార్థన చేశాను, కొంచెం దూరం వెళ్ళటం ఎలా అండి, సాగిల పడిపోతా, తండ్రి మీ చిత్తమైతే, అది వేదనలో మాట్లాడుతున్నటువంటి మాట, మీ చిత్తమైతే ఈ గిన్నె, ఈ పాత్ర అంటే ఏంటంటే గిన్నె అంటే ఏంటి ఏమండి, ఆయన చేయవలసినటువంటి పని నా యొద్ద నుండి తొలగించండి. ఎన్నన్నా చేశాడు, ఎన్ని రకాలైన భరించాడు. కానీ ఈ పాపం అనేటువంటిది దేవునికి అసహ్యమైనది. మనిషికి పాపం అంటే ఎలాంటిదండి, పంది బురదలో దొర్లినట్టు మనిషికి ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఏమండి, అవునా కదా? పందులకి ఇష్టం ఉంటుంది, బురద అంటే బాగా ఇష్టంగా ఉంటుంది. మనిషికి కూడా పాపం అంటే చాలా ఇష్టం. నీతి చట్టమే కష్టంగా ఉంటుంది, కానీ పాపం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ దేవునికి అది కుదరదు. అలాంటి పరిస్థితులు ఆయన, తండ్రి ఈ పాత్ర, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్టం కాదు, సాధ్యమైతే మీ ఇష్టమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింది, అయినను నా ఇష్టం కాదు. మనకు వచ్చినటువంటి కష్టాల్లో, శ్రమల్లో, ప్రభా అసలు ఏమోనండి, ఏమో దేవుడు ఏం చేశాడో, నేను ఆయన్నే నమ్ముకొని ఉన్నాను. ఏమండి, ఏమంటారు మనం చేసిన పొరపాట్లు తప్పులేమి ఎత్తరు. రోజు ఎంతో సూపర్గా తీసుకొస్తే నీ తప్పులేం కనపడవు. ఒక్క రోజు కానీ, ఒక్క 5 నిమిషాలు ఒక గాలిని రానిచ్చాడు అనుకోండి, మన తోటలన్నీ ఏమైపోతాయి. ఒక్క నిమిషంగానే ఆయన పట్టించుకోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటంట, అసలు ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అంత దేవుడు. ఏమండి, ఇంత భరిస్తే, ఇన్ని చేస్తే, కనీసం ఓర్చుకుంటే మనం అసలు పట్టించుకుంటున్నామండి? అసలు అర్థం చేసుకోవాలి. మన పాపాలే అంతగా వేదనకి ఆయన్ని గురి చేశాయి. కాబట్టి నీవు అంతగా దెబ్బలు తింటే, నువ్వు కూడా ఇలాగే ఉంటే పరలోక రాజ్యం వెళ్తావు లెక్క. అర్థమవుతుందండి? యేసు ప్రభువారిని ఎలా కొట్టి చంపేశారో నిన్ను కూడా అలా కొట్టి చంపేస్తేనే, నువ్వు కూడా ఓర్చుకుంటేనే, నిన్ను కూడా సిలివేస్తేనే, నువ్వు కూడా ఓర్చుకుంటేనే, ఆయనలా క్షమిస్తేనే అప్పుడు పరలోక రాజ్యం వెళ్తావు. మరి వెళ్తారా ఎవరైనా? వెళ్తారా? దశంభాగాలండి ఇది కరెక్ట్గా ఇలా ఉందండి అన్నారనుకోండి, ఇక్కడ కనపడరు ఎవరు. కరెక్ట్గా ఇలా ఉంది అని చెప్పామనుకోండి, నేను రాశాను మొత్తం, రేపు పొద్దుట అన్నయ్య ఇంటికాడ ప్రార్థన అంట, మరి
ఒకవేళ సాధ్యమైతే ఆళ్ళు వారం వారం చెప్తారు. అయినప్పటికి కూడా దానికి స్పెషల్‌గా ఏవండీ ఒక్కసారి పాత నిబంధనలో ఎలా ఉందో చెప్పాలి. అది పాత నిబంధన కదండీ అన్నారు. యేసుప్రభు వారు ఎత్తి చెప్పిన మాట ఏంటి అంటే, అది వాటిని మానక వీటిని చేయండి. ఏటి మానకూడదు? దశంభాగాలు మానడం కుదరదంటండి. ఇవి దశమ భాగం అనేటువంటిది దేవుడు నీకు ఇచ్చేది. ఇప్పుడు ప్రస్తుతానికి నీకేమీ లేదు. దేవుడు ఇచ్చే దాంట్లో తీయడానికి చెప్తేనే ఇదే చేయలేకపోతే యేసు ప్రభువులా మనల్ని కొట్టి చంపేస్తే ఆయనలా భరించాలంటే ఒక్కళ్ళన్నా పరలోక రాజ్యం వెళ్తారా? వెళ్ళలేరు కదా! కానీ యేసు ప్రభువారు చేసిన తర్వాత చాలామంది అలాంటి వీరులు లేచారు. దేవుని స్తోత్రం చెప్దాం. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకుంటాడు. దక్కించుకుంటాడు. ఏవండీ? ఎంతోమంది యేసు ప్రభుల హతసాక్షులు అవుతున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి నిజంగా ఎంత వేదన పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక. మనకు వచ్చినటువంటి కష్టాల్లో, శ్రమల్లో ప్రభువా మీ ఇష్టమైతే చేయండి అనేటువంటి ప్రార్థన ఎంతో విలువైనది, అమూల్యమైనది. దాంట్లో ఆశీర్వాదం ఉంటుంది. అలాగే చూద్దాం ఒకసారి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని నిద్రించి చూచి, ఒక గడియను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యం కాని ఎళ్ళ నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి దేవుని స్తోత్రం చెబుతాం. మరలా రెండో మారెళ్ళి ఫస్ట్ అయితే ఏమని చెప్పారు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రార్థన చేసుకుని మళ్ళా శిష్యుల దగ్గరికి వస్తే అందరు ఇలా కునికి నిద్రపోతున్నారంట. ఒక గడి అయినా మీరు మెలుకుని ఉండలేరా? ఎంతో కష్టమైన పరిస్థితి. మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. నా కోసమే అని కాదు, మీరు తప్పిపోకుండా ఉండడం కోసం. ఎవరి కోసం? మీరు ప్రార్థన చేసుకుంటే మీరు తప్పిపోకుండా ఉంటారు. రేపొద్దుట అయ్యో నేను యేసు ప్రభుని ఎరగనని చెప్తాడే, ఆ మాట రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మెలకుగొండి ప్రార్థన చేయాలి. కానీ వీళ్ళ కన్నులు భారంగా ఉన్నాయి. ఆత్మసిద్ధమే కానీ శరీరం ఏంటంట బలహీనం అని చెప్పి మరలా వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ఆయన తండ్రి మీ చిత్తమైతే అది తొలగిపోట సాధ్యం కాని ఎడల ఎలా ఉండాలి? నీ చిత్తమే జరుగునుగాక. దేవుని స్తోత్రం చెప్తాం. నీ చిత్తమే జరుగునుగాక. మన కష్టంలో ఉన్నప్పుడు మీ ఇష్టం నాయన, మరి తీసేసేయండి నాయన, ఈ బాధ తీసేయండి నాయన అంటే దేవుడు ఏం చేస్తాడంటే అది ఉండడం నీకు ఆయనకి ఇష్టమైతే ఆయన ఏం చేస్తాడు? కొంచెం తట్టుకునే శక్తి ఇస్తాడు. అప్పుడు ఏమంటాం అండి? మీ ఇష్టం నాయన అంట కదా. కాబట్టి మనం ఏంటంటే ప్రార్థించడం కూడా అంత కష్టమైన పరిస్థితిలో కూడా నేర్చుకోవాలి. తర్వాత తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఎలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి. ఇదిగో ఆ గడియ వచ్చినది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం చెప్దాం. వందనాలన్న. ఇక్కడంట అప్పుడు ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వాళ్ళ కన్నులు భారంగా ఉండి ఎంతో కష్టంగా ఉన్నారు, చాలా వేదనతో ఉన్నారు. అప్పుడు చూసి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకోండి. ఏంటి? అప్పగించేవాడు వచ్చాడు. అప్పగించేవాడు వస్తూ ఉంటే ఏమండి నిద్రపోయి అలసట తీర్చుకోవడం ఉంటుందా? తేలిపోద్దా? ప్రార్థన కాసేపు ప్రార్థన చేస్తున్నారనుకోండి, ఊపేస్తుంది నిద్ర. అదే కనుక బయటికి వెళ్తే అప్పుడు ఏం చేస్తారు? ముచ్చట్లు పెట్టుకుంటారు. అప్పుడు మళ్ళీ ఆ నిద్రాత్మ దురాత్మ పారిపోతాడు కదా. ఇప్పుడు నిద్రమత్తు అనేటువంటిది ఏంటంటే శోధనలో ప్రవేశించేలాగా నిద్రమత్తు వస్తుందంట. వాళ్ళు కూర్చొని అలా కష్టపడతా ఉన్నారు, చాలా కష్టపడుతున్నారు. ఇదిగో అప్పగించేవాడు వచ్చేస్తున్నాడు, లెండి వెళదాం. వెళ్ళిన తర్వాత ఏమండి నిజంగా వాళ్ళు వెంటనే అందరు కత్తులతో గుదియలతో ఏమండి వచ్చారంట, దివిటీలు పట్టుకొని వచ్చారంట. అప్పుడు యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటా ముందుకు వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడంటండి. ఎవరు? ఇస్కరియోతు యోధ. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనం, దేవుని తెలుసుకున్నటువంటి మనం ఏమండి మన జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది మనకి మనం విమర్శ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మనల్ని మనం మోసం చేసుకునేలాగా ఉండకూడదు.
అవునా కదా? ఎదటి వాళ్ళతో శిష్యులైనా చెప్పొచ్చు, యేసుప్రభువారైనా చెప్పొచ్చు. ఏమండి? మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని చెప్పినప్పుడు, ఏమండి? నువ్వు అలాంటి పని ఎందుకు చేస్తున్నావు? చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు నరకానికి పోతావు అన్నాడండి యేసుప్రభువారు. అలా చెప్పక్కర్లా, తెలుసు వాడికి. ఇక్కడున్న మనకు కూడా అన్నీ తెలుస్తాయి. అమ్మ ఇలా చేయకూడదని. అంతే, అలాగే చేస్తాం అంతే. ఎవరికి వారు. అందుకే కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతారు, మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తాను అంటాడు. లాస్ట్ అండ్ ఫైనల్లో తేలేదే అసలైనటువంటి మన ప్రవర్తన కదండి. ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉండి ఏమి నేర్చుకున్నాడు? ఏమి నేర్చుకున్నాడండి? గురువు గారిని నమ్ముకుంటే గొడవ వదిలిపోద్ది, అంతేనా? గురువు గారిని అమ్మేసుకుంటే గొడవ లేదు. ఎందుకు వచ్చింది ఈ గుణం? సాతానికి అవకాశం ఇవ్వడం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటండి. కొందరు దాన్ని ప్రేమించి ఏం చేశారు? తమ తామే పొడుచుకున్నారంటండి. ఏమండి? తమ తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష, ఆ డబ్బులు సంచి ఉంచుకున్నది ఉంచుకొని దగ్గర పెట్టుకొని ఆ తర్వాత గురువు గారిని అమ్మేసుకున్నాడు. మరి యేసుప్రభు వారిని సిలువ వేసినటువంటి పరిస్థితిలో కుడివైపున ఒక దొంగ, ఎడం వైపున ఒక దొంగ, ఇద్దరు దొంగలే, బందిపోటు దొంగలే ఇద్దరు కూడా. వాళ్ళిద్దరు కూడా మరణానికి విధింపబడినటువంటి వాళ్ళే. ఆ సిలువ ప్రక్కకి వచ్చారు వాళ్ళిద్దరు కూడా. ఇంకా కొన్ని గంటల్లో వాళ్ళు చనిపోతారు. అయితే ఎడం వైపు ఉన్నటువంటి వాడికి అటు ఇటు చూశాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఏమండి? ఆ మాట విన్నాడు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆ మాట విన్నాడు. ఏమండి? ప్రతి మాట విన్నాడు. వాడు ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? యేసు, నీవు రక్షించుకొని, దేవుని కుమారుడు అయితే కనుక నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు. అసలు ఎందుకు ఈ మాటలన్నీ, ఇవన్నీ ఎందుకు? వాళ్ళందరూ చెత్త మనుషులు. ఏమండి? ఎలా అంటారు? ఎవరో చెత్త మనుషుల్లా కనపడుతుంటే ఈయనేంటి అందరు క్షమించు అంటాడు. కొడుతుంటే ఎలా ఉన్నాడు ఆయన? మామూలుగా ఉన్నాడా? ఏమండి? రక్తసిక్తం అయిపోయి ఉన్నాడు. వాళ్ళని క్షమించడమా మళ్ళీ? పుల్లంతా ఇంత దారుణంగా చేస్తారా వీళ్ళు? నేనే అయితే కనుక ఒక్కొక్కడిని ఏం చేసేద్దును? ఏమండి? నాకు అవకాశం వస్తే ఏం చేస్తా? ఒకసారి దిగితే ప్రతి ఒక్కళ్ళనే కాళ్ళు చేతులు ఇది చేసుకుంటూ వెళ్ళిపోవడమే, అంతేనా కదా? వాడికి అంత కోపం వచ్చేస్తుంది. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. దూషిస్తున్నాడు అంటండి. అలాంటి పరిస్థితిలో కుడివైపున ఉన్నటువంటి దొంగ చెప్తున్నాడు, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావని మర్చిపోయావా? ఆయన దైవ కుమారుడు. మనకైతే ఇటుది ఈ శిక్షలు న్యాయమే, కానీ ఆయన దైవ కుమారుడు. ఆయనకి ఇంత శిక్ష పడకూడదు, కానీ పడింది. ఆయన దైవ కుమారుడు అని చెప్పి పశ్చాత్తాపంతో యేసు ప్రభు వైపు చూసి, యేసు, మీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారా? వెంటనే ఏమన్నాడండి? నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. దేవుని స్తోత్రం చెప్తాం. వెంటనే ఏమండి? ఆ నాలిక అంకిట అంతిపోతుందంటండి. ఏమండి? బయట భయంకరమైనటువంటి ఎండ. మా మామయ్య గారు ఇప్పుడు చిన్న మామయ్య, ఏమండి, ఎండలో ఎలా వెళ్తారు కుమారుళ్ళు? ఏమండి? దేవుడు ఎలాంటి వాడంటే తన ప్రజలకి మేఘస్తంభం ఇస్తాడంటండి. మేఘస్తంభంలో తీసుకెళ్ళాడు, కానీ ఆయన మాత్రం మండు టెండలో నీకైతే సేఫ్టీ ఇస్తాడు, నీకు తోడుగా ఉంటాడు, నీ శ్రమలో నీకు సహానుభవుడుగా ఉంటాడు. కానీ ఆయన మాత్రం ఏది పుచ్చుకోలే, కొంచెం కూడా వినియోగించుకోలేదండి. అర్థమవుతుందండి? ఆయన ఎలా యథావిధిగా ఆయన భరించాడు. దేవుడు కాబట్టి ఆయనకి ఆప్షన్స్ అనుకుంటారేమో, కానీ కాదండి. ఆయన మనకిస్తాడు, ఆయన బిడ్డలుగా మనకి ఆయన కృప చూపిస్తాడు. కానీ ఆయన మాత్రం ఏమీ కూడా ఆ యొక్క సదుపాయాలు ఏమీ భరించలేదండి. అర్థమవుతుందండి? ఎండ తగ్గిందనుకున్నారా? ఎండలాగానే ఉంది. ఏమండి?
ముళ్ళు ప్రక్కకు జరిగిపోవచ్చు, ముళ్ళులానే ఉన్నాయి. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు ఆయన. కానీ అది ఏంటి అంటే, మన జీవితంలో యేసు ప్రభువుని నమ్ముకోవడం చాలా విలువైంది. ఆయన మందిరానికి రావడం చాలా విలువైంది. నీకున్నటువంటి జీవితం 10 అంతలు దోష శిక్ష పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. లేదు అంటే నువ్వు పవిత్రుడిగా తీర్చిదిద్దబడతావు. ఈ రెండిట్లో ఆప్షన్స్ ఏది కావాలి మనకి? ఎడం వైపున ఉన్న దొంగ దూషించి ఏమయ్యాడంటండి? నరకానికి పోయాడు. కుడివైపున దొంగ క్షమింపబడి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇస్కరియోతు యూద 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి బోధకుడిని అమ్మేసుకొని తన జీవితం ఏం చేసుకున్నాడు? ఆ మనుష్యుడు పుట్టకుండాని ఎడల వానికి మేలు. ఏమండి, నాకు అనుగ్రహింపబడిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు, నాశన పుత్రుడు తప్ప. ఏంటంటండి, వాడు దానికోసమే పుట్టాడు. వాడు దేనికోసం పుట్టాడంట? యేసు ప్రభుని అప్పగించడం కోసమే పుట్టాడంటండి. చాలా జాగ్రత్త. ఒకే ముద్ద నుంచి, ఒకే మట్టి ముద్ద నుంచి, ఏమండి, కవాలి పిల్లలంటే ఒకటే కణ ఉంటుంది కదా కడుపులో, ఒకటే కణ నుంచి ఇద్దరు డివైడ్ అవుతారు అనమాట అండి. అవునా? ఇద్దరు ఫేస్లు ఒకలానే ఉంటాయి, ఇద్దరు టైపులు ఒకలానే ఉంటాయి. అంతా మరి చిన్నప్పుడు మా చిన్నక్కతో అనేదాన్ని నేను, అల్లి అంటానండి పేరుతో. ఇప్పుడే చిన్నప్పుడు కూడా పేరు పెట్టి పిలవడం అలవాటు. అల్లి, నీకు వాళ్ళిద్దరు ఎలా అర్థమవుతున్నారే అంటే, ఏదో చెప్పేది సిగ్నల్, నాకు అర్థమయ్యేది కాదు. రాము లక్షణ అంటే ఏంటంట, ఒక సిగ్నల్ ఏదో చెప్పేది, అది అర్థమయ్యేది కాదు నాకు అసలు. ఇద్దరు ఒకలాగా అనిపిస్తున్నారు కదా, ఎలా వాళ్ళిద్దరిని ఎలాగా గుర్తుపట్టాలి అనుకునేదాన్ని. కాబట్టి అలా ఏశావు యాకోబు ఇద్దరు కూడా లోపల పెనుగులాడుతూ ఉంటే తల్లికి అంటే చాలా కష్టమైపోయిందంట. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే, నీ కడుపులో 2 జననాలు ఉన్నాయి, ఒకటి ముందేళ్ళాలంటే ఒకటి ముందేళ్ళాలనుకుంటుంది. మొదటివాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని ఆ టైంలోనే చెప్పేశాడు ఆయన. అర్థమవుతుందండి? ఒకే కానుపులో వచ్చినటువంటి ఇద్దరు ఒకే జీన్స్ ఉండాలిగా, అవునా కదా? కానీ ఎలా మారారు? ఒకళ్ళేమో దేవుడు అంటే మహా ఇష్టం, ఇంకొకటి దేవుడు అంటే అక్కర్లేదు, నా పనులు నేను చేసుకుంటా, నాకు దేవుడు లేకపోయినా అన్నీ కలిసి వస్తున్నాయి, చాలా హోదాగా ఉన్నాం. వాళ్ళలో రాజులు వచ్చారు, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి భూమి మీద అధికారులుగా ఉన్నారు, చాలా ఉన్నతంగా దీవించాడు దేవుడు. కానీ ఎక్కడ చూసిన అప్పటికీ కూడా మీరు బైబిల్ అంతా చదివితే, నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. అర్థమవుతుందండి? హబక్కూకు గ్రంథంలో మొన్న ఒకసారి వినిపించాను కదా. ఏమండి, అతను ఉన్నత శిఖరాల్లో అక్కడ ఇల్లు కట్టుకుంటే ఏమైపోద్ది? అక్కడి నుంచి తోసివేస్తాను. అందరూ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు జరుగుతున్నాయి కదండి, అవన్నీ పెడితే ఎలా ఉన్నాయి? ఇళ్ళన్నీ ధ్వంసం అయిపోయినాయి, కార్లన్నీ నాశనం అయిపోయినాయి. చిన్న నష్టం వస్తే, దేవుడా నువ్వేం చేస్తున్నావు అంటలేదా మనం? ఎందుకు వచ్చింది ప్రభువా, ఏం బ్రతుకులు ప్రభువా, ఏం కష్టం ప్రభువా? ఏమండి, కొందరు జీవితాల్లో ఇలాంటి కష్టాలే ఉంటాయి. మా పెద్దక్క కూడా నిన్న మాట్లాడింది, ఏంటో ఈ బ్రతుకులు ఏంటో, కరోనాలో మొత్తం అందరూ వెళ్ళిపోయినట్టయితే హాయిగా ఉండు. ఏంటి, కొంతమందికి ఎలా అంటే అడుక్కుంటేనే కానీ, వాళ్ళు గజెటెడ్లుగా ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు ఒక్క రోగానికి అందరికి మీడియా ముందుకు వచ్చి అడుక్కోవట్లేదండి. అడుక్కోవడం కాదా? మీరు మా యందు దయ ఉంచండి అని, ఇది అఫీషియల్గా అడుక్కోవడం అంతేనా? 1 లక్ష రూపాయలు అవుద్ది, ఎవరిస్తారండి? ఎవరెవరో ఇల్లు వాకిల్లో తాకట్టు పెట్టి చేసుకుంటున్నారు. కానీ ఇల్లు వాకిలు తాకట్టు పెట్టేవి కావు, 16 కోట్లు. ఏమండి, ఇప్పుడు మళ్ళీ 26 కోట్లు ఇంకో పాప. అలాంటి వాళ్ళు మళ్ళీ 500 మంది అయ్యారన్నారు. ఇంకా లెక్కకి వచ్చేవాళ్ళు ఇంకా లైన్లో ఉంటారు. అర్థమవుతుందండి? ఒక్క ప్రార్థనతో ఆయన ప్రార్థన చేస్తే అప్పటి వరకు చాలా తక్కువగా ఉందంట. అది సాక్ష్యం చెప్పమని ఆశాబాబు కూడా చెప్పాడండి. మరి ప్రార్థన చేయించాడు ఆశాబాబు మన రాంబాబు గారితో. అప్పటి వరకు కూడా ఏదో చిన్నిగా కరెక్ట్ అయినాయి అంటండి. ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేశారో రోజుకి 1.5 కోటి కరెక్ట్ అయిపోయేది అంటండి. అతి త్వరలో
అయిపోయినాయంట. అదే కాదు, దేవుడు ఆయన దగ్గరికి వెళితే అద్భుతమే చేస్తాడని వాళ్ళు కూడా నమ్మారు. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఒక్క ప్రార్థన ద్వారా అంతంత ఇవ్వగలడు. అంతేగాని ఎంతమందిని అడుక్కుంటారండి. మనం ఏమైపోయామంట? మనం సర్దేసుకుందాం అందరం కూడా. ఏవండి ఎంతమందికి సర్దేశారు? ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఆన్ చేస్తే అడుక్కునే వాళ్ళే తయారైపోతారు అప్పుడు. మీరు ఒక్క రూపాయి ఇవ్వండి చాలంటారు. మీకు 100 మంది 100 మెసేజ్‌లు చూస్తే 100 మంది అడుక్కునే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందండి మీ టైము? దాంట్లోనే పెడితే రోజు అడుక్కునే వాళ్ళకి వేయడమే సరిపోద్ది మీ ఆస్తి ఉంటే. అవునా కదా? కాబట్టి ఏంటంటే మనం ఏం చేసుకోలేం. దేవుడు శిక్షలు పంపిస్తే దాన్ని బాగు చేసుకోవడం ఎవరి వల్ల కాదు. చిన్న షార్ట్‌లో చూశానండి. రాధికయ్య పెట్టింది. మరి ఒక ముసలాయన్ని ఒక ఆవు కుమ్మేసిందంటండి. అంటే పొడి చేసి వెళ్ళిపోయింది. అతన్ని మరి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు ఒక్క రోజుకి మరి బిల్లేసారంటండి. ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ ఇచ్చారంట. ఒక్క రోజుకి బిల్లేస్తే ఆ బిల్ ఎంతంట? 6,000 అంట. ఆ ముసలాయన ఆ యొక్క చీటీ పట్టుకొని చూసి ఏడుస్తా ఉంటే డాక్టర్ గారు వచ్చి అంటున్నారు, "మీరు ఈ బిల్లు కట్టనవసరం లేదు తాతయ్య గారు, బాధపడకండి." అంటే ఆ తాతయ్య గారు అంటున్నారు, "నాకు బిల్లు కట్టడానికి డబ్బులు లేక కాదు. కానీ నాకు 93 సంవత్సరాలు. ఇంతవరకు దేవునికి ఎంత ఎంత మరి ఇవ్వాలి నేను? ఎంత బాకీ ఉన్నాను నేను? ప్రతిరోజు బిల్లు కట్టాలంటే దేవునికి ఎంత ఇవ్వాల్సి ఉంది?" నేను జస్ట్ లెక్కలేసి చూశాను. 20,30,70,000 రూపాయలు ఆయనది. 20,30,70,000 వచ్చింది ఆయనది. ఆయన అన్న మాటకి. 93 సంవత్సరాలు. ఏమండి? మనం ఎంత ఉంటాం? ఓన్లీ ఆక్సిజన్‌కి మాత్రమే. మరి తినే వాటికి? ఏవండి? మిగిలినవి కూడా కావాలి కదా! అన్నీ కూడా. ఇప్పుడు ఆ డిఎన్ఏ అనేటువంటిది 16 కోట్లు అన్నారు. ఆ డిఎన్ఏ చేసినప్పటికీ కూడా ఆ పిల్ల ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్దో తెలీదంట. డిఎన్ఏ స్టార్ట్ అవుద్ది. మన రక్తం మరలా తల్లి కడుపులో ఉన్నప్పుడు ఎలా అయితే స్టార్ట్ అయిందో అవుతదంట. తర్వాత ఎలా ఉంటారో మళ్ళీ తెలీదంటండి. గ్యారంటీ లేదంట. అంటే 16 కోట్లు ఉత్తి బ్లడ్ ఎక్కించడానికి ఏంటంట? అసలు మనిషి యొక్క జీవితం ఎంత విలువైందో గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టానుసారంగా చేసుకుంటే మనం ఎలా ఉంటామో తెలీదు. మన ఇష్టానుసారమైన ఆలోచన కాదు. అందుకే అన్నాడు, బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. అన్యాయం చేయొద్దు, అక్రమాలు చేయొద్దు. చిన్న ఉద్యోగం వస్తే ఏం చేసేస్తారు? చిన్న ఉద్యోగం ఇస్తే ఏం చేస్తారు? లంచాలు తీసుకోవాలి. లేకపోతే మనకి గెట్టనవ్వదు. ఏమండి? ఒక 70,000, 80,000 ఉంటుందండి. ఏం సరిపోద్దండి పెద్ద ఇల్లు కట్టాలంటే? ఏమంటే చిన్న సంతకానికి ఎంత తీసుకోవాలి? ఒక 500 అన్నా తీసుకుంటే ఈ రోజు ఖర్చు వెళ్ళిపోద్ది కదా! అవునా కదా? అలాగే ఉన్నారా అందరూ? అందరూ అలాగే ఉన్నారు. పేదోడు ఏం చేయాలి? ఒక రోజంతా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాడి ఎండ బాధ వాళ్ళ దగ్గరికి వెళ్తది. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు మీకు అప్పుల్లో ఉన్నారు కదా పాపం. మీ అప్పులు తీర్చేస్తానని దేవుడు చెప్పాడనుకోండి. మీ అప్పులు తీరిపోతాయి. మీ దగ్గర ఒక 10,00,000 అదనంగా వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ 10,00,000 ఏం చేయాలి? ఏ పొలం కొనుక్కుంటే ఎందుకొచ్చిందిలే గానీ, కూర్చొని తిందాంలే నెలకి 20,000 వస్తాయి. ఏం చేయాలి? వడ్డీకి ఇచ్చేద్దాం. ఏవండి? మీరు అప్పులో ఉండటం బెస్టా? లేకపోతే అప్పు తీరిపోవడం బెస్టా నన్నడిగితే? దేవునికి విరోధంగా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పండి ఒకవేళ. ఏవండి? దేవుని రాజ్యానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకూడదని ఉంది దేవుని వాక్యం. అర్థమవుతుందా? మీకు అప్పు ఉంటే ఏం చేస్తారు? వడ్డీలు కడతా ఏదో ప్రభువా దేవా నీ స్తోత్రం అనుకుంటాం. ఎక్కువ డబ్బులు వచ్చేసరికి ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ వడ్డీకి ఇవ్వాలనిపిస్తుంది. 2,00,000 ఉన్నా నెలకు 4,000 వచ్చేస్తేనే ఏం చేస్తాం? దేవుడు హెచ్చించడం కొంతమందికి అలా ఆత్మని ఏమండి పోగొట్టుకున్నట్టు అనమాట. దేవుడు నిన్ను హెచ్చించాలంటే హెచ్చిస్తాడు, ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు అనేకులకు హెల్ప్ చేయడానికి, నువ్వు మంచివాడిగా పేరు తెచ్చుకోవడానికి. ఏమండి? బాగా కష్టంలో ఉన్నారు నీ సహోదరులే వాళ్ళు. తిండికి కూడా కటకటలు ఆడిపోతా ఉన్నారు. ఒక 2,000 రూపాయలు నువ్వు వాళ్ళకేసి సరుకులు గట్ట తెచ్చుకోండి. ఉంటే మీకు ఎప్పుడైనా ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళ హృదయం ఎంత బాగుంటుందండి? బాగుంటుందా బాగోదా? నువ్వు మంచి పేరు వస్తుందా రాదా? కానీ మనం ఏం చేస్తామండి? ఆ మాత్రం మనకి అందదు. నీకు ఎక్కువ ఇచ్చినా, నీకు 1,00,000 రూపాయలు చేతికి ఇచ్చినా నీకు అందదు. 1,000 రూపాయలు కూడా సహాయం చేయలేవు. 10,00,000 ఇస్తే 1,00,000 రూపాయలు చేస్తారా నమ్మకం? ఏమండి? నీకు ఎప్పుడు ఇచ్చినా అంతే, ఇవ్వకపోయినా అంతే. ఇప్పుడు ఇస్తే బెస్టా? ఇవ్వకపోతే బెస్టా? ఏమండి?
ఏమండి? ఒక్కసారి మనకు మనం ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిన్ను నీ బంధువుల్లో ఉన్నతమైన వాడిగా, నిన్ను మంచివాడిగా, ఒకవేళ నీ చేతనైతే నీ అప్పులన్నీ తీరిపోతే గనక, నీకున్న దాంతో సంతృప్తి కలిగి ఉంటే, చిన్నగా ఇల్లు అంటే 10 అంతస్తులు కావక్కర్లేదండి. అర్థమవుతుందండి? మీడియంగా ఉంచుకొని కాస్తంత పేదలకి సువార్త ప్రకటించడానికి బయలుదేరండి. ఏవండీ? కొంచెం హెల్ప్ చేయడానికి బయలుదేరండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు మిమ్మల్ని? ఆశీర్వదిస్తాడు. అన్నిటికంటే విలువైంది సువార్త ప్రకటించడం. పేదవాళ్ళకి హెల్ప్ చేయడం. అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏవండీ? ఏం చేయాలి? ఇంక ఎంత ఇచ్చినప్పటికీ కూడా జలగకు ఇమ్ము ఇమ్ము అనేటువంటి 2 కుమార్తెలు ఉన్నారంటండి. జలగ ఉంటది కదా! జలగ తెలుసా మీకు ఎవరికైనా? ఏవండీ? జలగంటే తెలుసా? తేజ నీకు తెలుసా? తెలీదు. అది నీళ్ళలో ఉంటది. ఇంతుంటదనమాట. అది అటు సాగుతది, ఇటు సాగుతది. ఏం చేస్తది? దానికి మెత్తగా ఉంటదనమాట అండి. గట్టిగా ఏమీ ఉండదు. మెత్తగా ఉంటది. అటు సాగుతది, ఇటు సాగుతది. అటూ రక్తం పీల్చుకుంటది, ఇటూ రక్తం పీల్చుకుంటది. ఏవండీ? అది ఎటు ప్రయాణం చేసినా ఏమవుద్ది? అంతేనా? కొంతమంది అలాగే ఉంటారని చెప్పేవారు. మా ఇంటికొస్తే ఏం తెస్తావు? మీ ఇంటికొస్తే ఏం పెడతావు? అన్నారంట. పాస్టర్ గారు ఒకాయన చెప్పారు నాకు. ఏవండీ? చాలా జాగ్రత్త. ఎంత ఇచ్చినా, ఇవ్వకపోయినా మా అమ్మ అంటా ఉండేది, "ఎక్కడేసావు గొంగళి" అంటే ఏవండీ? అదేంటో చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు. గొంగళంటే ఏంటి? దుప్పటి. నేను ఎక్కడేసానంటే, "నువ్వు ఎక్కడేసావో అక్కడే ఉన్నాను" అందంట. ఏవండీ? అంతే. అవునా? కాబట్టి నీకు ఎంత ఇచ్చినా సరే, నీకు ఆశీర్వాదం అనేటువంటిది రాకపోతే, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం వేస్ట్ అనుకుంటాడు దేవుడు. కాబట్టి ఏం చేద్దాం? మనకి ఉన్న స్థితి గుర్తుపెట్టుకుందాం. మనకు కష్ట పరిస్థితి గుర్తుపెట్టుకుందాం. మనం ప్రతి విషయంలో కూడా వాక్యాన్ని తప్పకూడదు సుమా. నీ దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఏవండీ? విషం తాగొచ్చండి? ఏవండీ? విషం తాగొచ్చా డబ్బులు ఉన్నాయని? కాబట్టి చాలా జాగ్రత్త. కాని పని ఏది కూడా చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు సంతోషం అంతే. దాంట్లో ఎవరికైనా ఎప్పుడైనా గబుక్కున హెల్ప్ చేయడానికి. తీసుకున్న తర్వాత ఇవ్వండమ్మా అంటే బాగుంటుంది కదా! అవునా కాదా? అంతేకాని మనం ఏం చేయకూడదు? దేవుని నమ్ముకున్నటువంటి మనం మరి మరి రామారావు మరి టైం అయిపోయిందండి, బయలుదేరిపోతాం. మరి రామారావు తాతయ్య గారు మంచంలో ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆయన వడ్డీకి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆయనకి ఏదో కల వస్తూ ఉండేదంటే అస్తమానం ఆ కల కోసం కలవరిస్తూ ఉండేవాడు. అప్పుడు వెంటనే నేను ఆ కళని గమనించి వెంటనే నేను డబ్బులు ఎక్కడో తీసుకొని, తాతయ్య గారు నాకు ఇచ్చారనమాట. 90,000 ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని, మరి నీ దగ్గర ఎక్కడేమ్మా అంది. ఎలాగో దేవుడు ఇచ్చాడు, టెక్మని తీసుకెళ్ళిపోయి ఆ డబ్బులు ఇచ్చి, నా దగ్గర ఇక్కడ కాగితం రాసింది పుస్తకం ఉందండి. మామూలుగా ఇచ్చేసి వస్తే మళ్ళీ వచ్చిందంట. వెంటనే అప్పుడు కాగితం చింపేయాలి కాబోలని ఆయన దగ్గరికి వెళ్ళి చింపేస్తాను కాగితం. తాతయ్య ఇదిగో కాగితం చింపేస్తున్నాను, ఇదిగో డబ్బులు ఇచ్చేస్తున్నానని. అంతే. మళ్ళీ ఆ కలవరింపు లేదంట. ఏంటి అంటే, ఆ డబ్బులు ఆడు పట్టుకుపోయాడు కదా, మనకెందుకు అంటున్నాడంటండి మత్తులో. ఏంటండి? సైతాన్‌గాడు వచ్చి రోజు గిల్లేయడానికి చూస్తాడంటండి పట్టుకొని. కంగారు పడిపోతాడంట. అర్థమవుతుందా? అప్పుడు నేను అనుకోకుండా అసలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అని ఇలా కొట్టి చూసానంతే. ఏవండీ? ఒక చెక్కుండి, ఆ చెక్క నిండా కూడా మరి పరలోక దర్శనాలు చూసినటువంటి వాళ్ళు ఒక చెక్క నిండా మేకులుంటాయి. ఈళ్ళని పడుకోబెట్టంటండి. ఈ చెక్కొచ్చి ఈళ్ళ మీద పడితే, మళ్ళీ ఇలా పైకి లేస్తే ఒళ్ళంతా చిత్రవదలాగా అయిపోతాయి. అది మొత్తం అంతా కూడా నలిగిపోతా ఉంటది. మళ్ళా పడొద్దంట, మళ్ళా లేస్తదంట. అంత కష్టం ఉందంట. వడ్డీలకి వడ్డీలు రాసేసుకొని ఏం చేస్తారండి? అమ్మో! వడ్డీ తగ్గిందంటే ఏంటి? అసలింతే ఏమంటారండి? ప్రాణం పోయినట్టు అయిపోద్ది కదా! అలా వద్దు. నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు ఒకవేళ ఇచ్చుకుంటే ఇచ్చుకో, బదులిచ్చుకో. ఒకవేళ వెంటనే కావాలని తీసుకో, సహాయం చెయ్యి. మరి వడ్డీ వద్దన్నారు కాబట్టి నేను అసలు ఇవ్వనని చెప్పి ఏవండీ? పిసినారి ముసలోడు ఏంటది? బంగారపు ముద్దలాగా అది చేస్తే కూడా దేవుడికి ఇష్టం ఉండదు. నిన్ను ఎంత ఇస్తావు, ఎంత పెట్టగలవో అంత దేవుడు హెచ్చించడం మొదలుపెడతాడు. నీకు మంచి పేరు ప్రఖ్యాతినిస్తాడు దేవుడు. ఐశ్వర్యము కంటే మంచి పేరు మేలు. అర్థమవుతుందండి? డబ్బు సంపాదించి పెద్ద భవనం కట్టేవని కాదు. 10 మంది ఆకలి తీర్చు. 10 మందికి హెల్ప్ చెయ్యి. అదే దేవుడు కోరుకునేది. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్ముకున్న మనం ఇస్కరియోతు అలాగా తప్పిపోకూడదు. సిలువలో ఎడమ వైపునున్న దొంగలాగా తప్పిపోకూడదు. తర్వాత మరి ఏశావుని ఫస్ట్ పుట్టించాడు జ్యేష్ఠుడిగా. తర్వాతే పుట్టాలి లెక్క. కానీ జ్యేష్ఠుడిగా పుట్టించాడు. ఆఖరికి ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు కదా!
ఏశావు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన మీలో ఉన్నాడేమో చూసుకోండి. ఏంటంటే ఒక్క పూట కూటి కోసం అంటే చిన్న దానికోసం ఆశపడిపోయి నీకున్న ఆశీర్వాదాన్ని ఏం చేస్తావు, పోగొట్టుకునే పరిస్థితి మన దగ్గరికి రాకూడదు. యేసు ప్రభువులా కష్టపడినా పర్వాలేదు. మరి మనం ఎంతో కష్టం అనిపించాడు. నేను చెప్పాను కదా ఏమండి, ఆదాము హవ్వలు చేసింది చిన్న పాపం కదా. ఆ పళ్ళు తినొద్దు అంటే తిన్నారు, అదొకటే కదా. మనం చేసిన అయితే బోళ్ళని ఉన్నాయి. ఆ ఒక్క పాపానికే సైతాన్ చేతికి భూలోకమంతా వెళ్ళిపోయింది. మరి మనందరి దోషాలకి యేసుప్రభు ఎంత నలిగిపోయారు. కాబట్టి ఇంకా ఆయన్ని గాయపరచొద్దు. ఆయన సిలువ దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించండి, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, మనకి ఇష్టం వచ్చినట్టు పనులు చేయడం పర్వాలేదులే, దేవుడు చూసుకుంటాడులే అంటే ఒక రోజున ఇదంతా కూడా అగ్నితో కాలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత తీర్పులో నిలబడవలసిన వారిగా ఉన్నాం. ఆ తర్వాత మన ఇష్టం జరగదు. చాలా జాగ్రత్త. యేసుప్రభు ఎంతో కష్టపడి మనకి రక్షణ భాగ్యం తీసుకొచ్చారు. అది నీకు ఉచితం. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే పరలోక రాజ్యంలో హాయిగా బంగారు వీధుల రాజ్యంలో ఉంటాం. లేదు అంటే భయంకరమైనటువంటి నరకం. ఇక్కడ ఎండలేమి పనికిరావు. అర్థమవుతుందండి? ఇక్కడ కష్టాలేమి పనికిరావు, ఇక్కడ రోగాలేమి పనికిరావు. కాబట్టి ఏంటంటే పరలోక రాజ్యాన్ని ప్రేమించు, నరకాన్ని గుర్తుపెట్టుకొని దానికి భయపడి పాపము నుండి తొలగిపోమ్మని దేవుని బట్టి బ్రతిమాలుతున్న దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేసి, పరిశుద్ధుడైన పరమ తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు. ఇంతవరకు ప్రభువా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నారు. ఆయన వినివాడు కూడా రమ్మని చెప్పాలని, యేసు ప్రభువారిని పిలవాలని మీ వాక్యాలు సెలవిస్తున్నాయి. తండ్రి మీ పాదాలకు నమస్కరిస్తున్నా. మా కోసం మీరు ఎంతో నలిగిపోయారు, ఎంతో వేదన అనుభవించారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించడం అయినను నా ఇష్టం కాదని మీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశారు. మా కోసం ఎంతో నలిగిపోయారు ప్రభు. అందరి కోసం విజ్ఞాపన చేశారు నీ ప్రియకుమారుడు. ఈ రోజున నాయన మా కోసం చేసిన విజ్ఞాపన అది వృధా కాకుండాగాక. నాయన మేము నాయన మీ సన్నిధికి వచ్చిన మేము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుందుగా ఇస్తున్నాము. మాలో ఉన్న అజ్ఞానం నాయన అతిక్రమాలు తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం. తొలగించండి ప్రభా. ఈ రోజు నుంచి నీకు ఇష్టలుగా మేము బ్రతకాలి, జ్ఞానం కలిగి బ్రతకాలి ప్రభా, తెలివి కలిగి బ్రతకాలి. దేవుడికి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో చూసుకుని బ్రతకడం మాకు నేర్పించండి నాయన. మాకు ఇష్టమైన త్రోవలకు తొలగిపోయి నాయన మీకు నాయన దుఃఖం కలిగించే వారిగా మేము ఉండకూడదని ప్రార్థిస్తూ నాయన మీ కుమారుడు పడినటువంటి ప్రయాసను గుర్తు చేసుకొని మేము కూడా నీ రాజ్యం చేరే వరకు అనేక కష్టాలైన శ్రమలైన నీ కుమారుని తలుచుకొని బ్రతకడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ నీ రాజ్య వారసులుగా అనేకుల కోసం ప్రార్థించేవారిగా, అనేకులను నీ సన్నిధికి నడిపించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయమని, మాకు ఇచ్చిన ఈ మంచి జీవితాలకి మరి ఒకసారి మీకు నమస్కరిస్తూ యేసుప్రభువారి దివ్యనామను వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.